1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఎవరికైనా సరే ఒక హీరో లాగా, ఒక హీరోయిన్ లాగా ఉండాలని ప్రతి ఒక్కరికి 90% చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఆ సినిమా ఇండస్ట్రీ అనేది నిజంగా చాలా అందరినీ ఆకర్షిస్తుంది బాగా. సో అలాంటి సినిమా ఇండస్ట్రీలోకి రాణించాలి అంటే ఏమన్నా చేయొచ్చా మనం? సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అని అంటే మామూలుగా గత వీడియోల్లో మనం చెప్పుకున్నాం ఏంటయ్యా అంటే గుమ్మడికాయ అంటే టాలెంట్ ఉంటే కాదు అంటే ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెప్పుకున్నాం. ఆ అదృష్టాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటయ్యా అంటే జాతకస్థితి. 90% టాలెంట్ ఉండాలి, మనలో విషయం ఉండాలి. ఒక 10% ఏంటయ్యా అంటే జాతకంలో మనం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటటువంటి యోగం ఉందా లేదా. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది చాలా మంది తిండి తినక డబ్బులు లేక ఎక్కడో వచ్చి తిరుగుతూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు, చాలా టాలెంట్ ఉంటుంది. అంటే ఇది నిజంగానే ఆ యోగం లేని వాళ్ళని అనుకోవాలన్నా? అంతే కదమ్మా. అంటే విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు యోగం ఉన్నవాడికి యోగం లేనివాడికి తేడా ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఒక 10 మంది మేము దర్శకులు అవుతాం లేదా యాక్టర్లు అవుతాం, ఓ 10 మంది పాపం కష్టాలు పడుతూ తిన్నా తినకపోయినా ఓ రూమ్లో ఉండి పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ తిన్నా తినకపోయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో 2-3 ఎందుకే బాగుపడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు బాగుపడట్లేదు అంటే వాళ్ళ ముగ్గురికి యోగం ఉంది, వీళ్ళ ముగ్గురికి యోగం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా సరే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇప్పుడు మనం అనుకుంటాం అబ్బాయి ఈ సినిమాలో ఈ అబ్బాయి చాలా బాగా యాక్షన్ చేశాడు అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళు 1 సినిమా 2 సినిమాల్లో చేస్తారు, తర్వాత నుంచి వాళ్ళు కనుమరుగైపోతే ఏమైపోతారో కూడా మనకి తెలియదు. సరే అది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల కారణమో లేకపోతే ఇంకోటో అనేది తెలియదు మనకి. అది దేనికయ్యా అంటే వాళ్ళకి ఆ యొక్క ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీలో వాళ్ళకి నిలబడేటటువంటి యోగం లేదు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు కష్టపడి 25 ఏళ్ళు 30 ఏళ్ళు జూనియర్ ఆర్టిస్టుల కింద చేస్తూ వచ్చిన తర్వాత 25 ఏళ్ల తర్వాత సరైన సినిమా ఒకటి పడుతుంది వాళ్ళకి. ఇంకా దాంతో అక్కడి నుంచి వాళ్ళు మంచి ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు. వాడికి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకెన్నేళ్ళు చేయగలడు వాడు అంటే వారి యొక్క జాతకంలో వారి యొక్క గ్రహస్థితుల ప్రభావంగా వారికి ఎన్ని సంవత్సరాలు ఉచ్చస్థితి యోగం ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీలో అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు ఎలాగా ఒక 2-3 సినిమాలు చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. తర్వాత వాళ్ళు ఏదో తెలుసో తెలియకో వాళ్ళు ఏదో స్వయంకృత అపరాధాల వల్ల ఇంకోటో వాళ్ళకు వచ్చిన పేరు వాళ్ళే పాటు చేసుకుంటూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది, బ్యాన్ అయిపోతారు, సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతారు. ఇలాంటివి కూడా జరుగుతుంటే వాడికి ఏంటయ్యా అంటే వాడు ఇంతకాలం వాడికి ఉచ్చస్థితి కలగాలి అంటే వారు చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో, అది సినిమా రంగమనే కాదు ఏ రంగమైనా సరే, ఓ సంవత్సరమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదా ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు వారికి మంచి ఉచ్చస్థితి కలగాలని ఉంటుంది. ఇప్పుడు గతంలో 90s హీరోలు ఉండేవారు. ఇప్పుడు దగ్గుబాటి రాజా గారు, వడ్డేనవి ఇలాంటి వారు ఉండేవారు. వారు 10 సినిమాలు 15 సినిమాలు మంచిగా తీసి హిట్లు కొట్టి తర్వాత ఆగిపోయారు, రాలా. వాళ్ళు అలా అని వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదా అంటే ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఇప్పుడు ఇప్పట్లోనే యువ హీరోలు కొంతమంది ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ నుండి పలుకుబడి ఉంది డబ్బులుండి ఏమున్నా సరే వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా సరే ఆడట్లేదు. ఎందుకు ఆడట్లేదు, వాళ్ళకి ఈ ఫీల్డ్ లో నిలబడేటటువంటి యోగం లేదు. నిజంగా మీరు అన్నట్టు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి చిరంజీవి గారైనా రవితేజ గారైనా వీళ్ళందరూ నిజంగా సైడ్ క్యారెక్టర్స్ నుంచి ఈ రోజు ఒక మంచి హీరో లాగా అయిపోయారు. ఇంకోటి కూడా ఏంటంటే అమ్మా, సహనం అనేది ప్రధానంగా కావాలి. ప్లస్ ఇంకోటి కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది పాపం అన్నీ వదిలిపెట్టి వచ్చేసి భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు అందరినీ వదిలిపెట్టి వచ్చేసి వారు చేసుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే కొంతకాలం గడిచిన తర్వాత వారి పరిస్థితి బాగోలేక వారికి ఎన్ని అవకాశాలు ఉంటే టాలెంట్ ఉన్నా సరే కరెక్ట్గా అవకాశం అందిపుచ్చుకునే సమయంలో వారు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. అంటే సినిమా కానివ్వండి లేదా రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిల్లో ఇదేంటయ్యా అంటే హెచ్చు తగ్గులు ఉండి ఎప్పుడు నిరంతరం ఒకటే స్టాండర్డ్ ఉండేటటువంటి, అందరికీ చిరంజీవి గారి పట్టినట్టు యోగం పట్టాలని లేదు, అందరికీ కూడా ఎన్టీ రామారావు గారికి పట్టినట్టు యోగం పట్టాలని లేదు. దీనికి ఏంటయ్యా అంటే ఇది అదృష్టం. ఇది ఎలా అంటే ఒక హెడ్ అండ్ టాస్ లాంటిది, ఎప్పుడు హెడ్ పడుతుందో ఎప్పుడు టాస్ పడుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఓ 10 సినిమాలు 15 సినిమాలు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వచ్చినటువంటి హీరో 1 సినిమా 2 సినిమాలు ఫ్లాప్ అయింది అనుకోండి, తర్వాత ఆ హీరో వంక కూడా చూడరు. అప్పటిదాకా డేట్లు కావాలి కాల్ షీట్లు కావాలని అడిగినటువంటి వాళ్ళు కూడా తర్వాత అడ్వాన్స్ ఇచ్చి కూడా ఊరుకుంటారు కామ్గా. ఈ సినిమా పోతే పోయిందిలే,
ఈ సగం పోతే పోయింది, ఈ పావలంతో 10 పైసలంతో పోతే పోయింది, ఆ పెద్దది తీసి మళ్ళీ ఈయనున్నటువంటి ప్లాపుల్లో అదేం తీస్తాం. అలా యోగం అనేటటువంటిది ప్రధానం. ఆ యోగం ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ యోగం ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, సినిమా రంగంలో యోగం ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి, ముందు ప్రధానంగా కావాలి. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే దేనికి అంటే, ముందు ఇతను బ్రతకాలి, ఇతని ద్వారా నిర్మాత బ్రతకాలి. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇతను సినిమా ఇండస్ట్రీలో రాణించగలరు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే అది కూడా శుక్రుడు యొక్క ప్రభావం. ఈ కళలు, నాట్యాలు తర్వాత నాటకాలు, వీటన్నిటికీ కూడా శుక్రుడు అధిష్టాన దేవతయే ఉంటాడు. ఈ సినిమా రంగం, ఫ్యాషన్ రంగం, తర్వాత వస్త్రాలు, ఫ్యాషన్ మాల్స్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలి. జాతకంలో శుక్రుడు గనక బలంగా ఉన్నటువంటిదైతే వాడు మంచి కళాకారుడు అవుతాడు. బుధుడు ఉన్నా సరే మంచి కళాకారుడు అవుతాడు. కాబట్టి ఆ ప్రకారంగా జాతకంలో శుక్రబలం పెంచుకోవడానికి, బుధుడు యొక్క బలం పెంచుకోవడానికి, అలాగే సూర్యుడు కూడా ఉపయోగపడతాడు. సూర్యుడు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తాడు. ఉన్న బలంగా ఉన్నట్టుండి సడన్గా టప్పని పైకి లేపుతాడు సూర్యుడు యొక్క అనుగ్రహం అలాంటిది. సడన్గా రాత్రికి రాత్రి ఓ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఓ పబ్లిసిటీ ఉండదు, ఏమీ ఉండదు, కానీ ఉన్నట్టుండి మంచి మంచి గ్రేస్లోకి వెళ్ళిపోతుంది. అది ఏంది అంటే సూర్యుడి యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. అలా సూర్యుడి యొక్క ప్రభావం, ఈ 3 గ్రహాలు గనక వాళ్ళ జాతకాల్లో మంచిగా ఉంటే వాళ్ళు సినిమా రంగంలో ఉచ్చస్థితిలోకి వెళ్తారు. ఈ 3 రంగాలు, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థాయిని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితి. ఇప్పుడు సినిమా రంగం అంటే హీరోలు హీరోయిన్లే కాదు, అవును, ప్రధానమైనటువంటి పాత్రలు అవును, చాలా ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన కేవలం ఆయన ఏంటి హాస్య నటుడు అయినా సరే ఎంత పేరుంది, ఓ సూపర్ స్టార్ ఉన్నంత పేరు వచ్చింది ఆయనకి. విలన్స్ కి అలాగే ఉంది కదా. అలాగే కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజు గారు, వీళ్ళకి ఎందుకు అంతంత పేరు వచ్చిందయ్యా అంటే జాతక అది కేవలం నటన రంగంలో ఉచ్చస్థితికి రావాలంటే సూర్యుడు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహముల యొక్క అనుగ్రహం ఉండాలి. అది ఉంటే బాగా పైకి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.